నమస్తే అండి. హైడ్రోసాల్పింగ్స్ అంటే ఏమిటి, అది ఎందుకు వస్తుంది, దాని ఎఫెక్ట్ ఫర్టిలిటీ మీద ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ లక్ష్మి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ నెల్లూరు బ్రాంచ్. ఫెలోపియన్ ట్యూబ్స్లో ఫ్లూయిడ్ చేరి దానివలన ట్యూబ్స్ అనేవి వాపు రావడం, అదేవిధంగా బ్లాకేజ్ అవ్వడాన్ని హైడ్రోసాల్పింగ్స్ అంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అంటే, ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ అంటే ముందుగా ఏదైనా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉన్నప్పుడు అది ట్యూబ్స్కి పాకడం ద్వారా, ప్రీవియస్ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ట్యూబ్స్కి స్ప్రెడ్ అవ్వడం ద్వారా, అంతేకాకుండా ప్రీవియస్గా యాజ్ ఏ కాంప్లికేషన్ ఆఫ్ ప్రీవియస్ పెల్విక్ సర్జరీస్ వలన కూడా హైడ్రోసాల్పింగ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అసలు ఈ హైడ్రోసాల్పింగ్స్ వస్తే ఏమవుతుంది అంటే, మామూలుగా ఫెలోపియన్ ట్యూబ్స్లో ఎగ్ స్పర్మ్ కలిసి బేబీ ఫామ్ అవుతుంది. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లో ఉండే ఈ ఫ్లూయిడ్, అక్యుములేట్ అయిన ఫ్లూయిడ్ అనేది ఎగ్ కానీ స్పర్మ్కి కానీ ఫామ్ అయిన పిండానికి కానీ మంచిది కాదు. అంతేకాకుండా గర్భసంచిలోకి కూడా వెళ్ళి లోపల ఇంప్లాంటేషన్ అంటే బిడ్డ గర్భసంచికి అతుక్కోకుండా చేస్తుందన్నమాట. సో టాక్సిక్ టు బోత్ ఆల్ ఎగ్, స్పర్మ్ అండ్ బేబీ ఆల్సో. అంతేకాకుండా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్కి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో హైడ్రోసాల్పింగ్స్ ఉన్న వాళ్ళకి దెర్ ఈస్ డిక్రీజ్డ్ ఛాన్సెస్ ఫర్ స్పాంటేనియస్ కన్సెప్షన్. అంతేకాకుండా సక్సెస్ రేట్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా తగ్గుతుంది హైడ్రోసాల్పింగ్స్ ఉన్నప్పుడు. అసలు దీన్ని ఏ విధంగా మనము డయాగ్నోస్ చేయొచ్చు అంటే, స్కాన్స్ ద్వారా, హెచ్ఎస్జి అనే టెస్ట్ ద్వారా, లాప్రోస్కోపీ ద్వారా హైడ్రోసాల్పింగ్స్ని మనము డయాగ్నోస్ చేయొచ్చు. దీనికి గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ ఈస్ రిమూవల్ ఆఫ్ ద అఫెక్టెడ్ ట్యూబ్. ఏ ట్యూబ్ అయితే హైడ్రోసాల్పింగ్స్తో బాధింపబడుతుందో ఆ ట్యూబ్ని రిమూవ్ చేయడం ద్వారా మనము ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.